Welcome, my dear friends. In previous class, we have discussed about the AP and TS set 2017 paper, Life Sciences, especially for TS set and AP set aspirants for the Life Sciences. We have clearly discussed about the this set previous paper 2017. More than 40 questions we have clearly explained in previous class. Now we are going to discuss about the remaining questions of this CP, that means AP set to 2017 question paper. The next 41 question that is related to the match the following, that is the 41 question. In this question, we are observed the match the following related to different enzymes related to which cell organelles or which part of the organism. Though in this question, plasma membrane related to 5' nucleotidase enzyme, and the nucleus possess a DNA polymerase enzyme, and mitochondria, that is SDH enzyme. SDH enzyme, we know one of the important enzyme related to respiration, cellular respiration, that is succinate dehydrogenase, and also it is very important enzyme of the citric acid cycle or Krebs cycle. ఇది ముఖ్యంగా మనకు సక్సినేట్ డిహైడ్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్ మనకు ఆంఫిబోలిక్ పాత్వేగా చెప్పుకునేటువంటి క్రెబ్స్ వలయానికి సంబంధించినటువంటి, ముఖ్యంగా మనకి ఏదైతే ఆంఫిబోలిక్ పాత్వేకి సంబంధించినటువంటి ఎస్టైల్ కోఎంజైమ్ నుంచి మనకు కార్బోహైడ్రేట్స్ కానీ లేదా ప్రత్యేకించి ఈ ప్రోటీన్స్ కానీ లేదంటే ఫ్యాట్స్ కానీ తయారు కావడంలో ప్రత్యేకించి ఈ మనకు సక్సినేట్ డిహైడ్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్ పనిచేస్తుంది. మైటోకాండ్రియాకు సంబంధించి మరి క్రెబ్స్ వలయం అన్నప్పుడు మైటోకాండ్రియాకు సంబంధించినటువంటి మాత్రికలో ఉంటుంది. అదేవిధంగా మైటోకాండ్రియా యొక్క లోపలి త్వచంలో అంటే ఎలక్ట్రాన్ రవాణా, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ చైన్ జరిగేటువంటి క్రమంలో కూడా సక్సినేట్ డిహైడ్రోజనేజ్ కాంప్లెక్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ విషయం మర్చిపోకూడదు. SDH సక్సినేట్ డిహైడ్రోజనేజ్. ఓకే, దెన్ మైక్రోబాడీస్. వాట్ ఆర్ ద మైక్రోబాడీస్ ఇన్ సెల్? మన కణంలో ఉండేటువంటి సూక్ష్మ దేహాలుగా పిలుచుకునేటువంటి, సూక్ష్మ కణాంగాలుగా పిలుచుకునేటువంటి, ప్రత్యేకించి మనకి పెరాక్సిజోమ్స్, గ్లయాక్సిజోమ్స్, లైసోజోమ్స్, వీటికి సంబంధించి మనం చెప్పుకుంటాం. ఇందులో మనకి కెటలైజ్ ఎంజైమ్, అదేవిధంగా పెరాక్సిడేజ్ అనేటువంటి ఎంజైమ్ మనకి సూక్ష్మ దేహాలు లేదా మనకి సూక్ష్మ కణాంగాలు చెప్పుకునేటువంటి పెరాక్సిజోముల్లో ఈ కెటలైజ్ అనేటువంటి ఎంజైమ్, అదేవిధంగా పెరాక్సిడేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ఏ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ? అంటే ఇవ్వబడినటువంటి వాటిలో ఏవి సరిగా జతపరచనిది అని అడిగాడు. అంటే నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ అంటే మిగతావన్నీ కరెక్ట్గా మ్యాచ్ చేయబడ్డాయి అన్నమాట. ప్రొడక్షన్ ఆఫ్ రికాంబినెంట్ ప్రోటీన్, మనకు రికాంబినెంట్ ప్రోటీన్ల తయారీలో ఏమి ఉపయోగపడతాయి అంటే ఎక్స్ప్రెషన్ వెక్టార్స్, ఈ వెక్టార్స్ అనేటువంటి తోడ్పడతాయి. టైప్ ఆఫ్ మాలిక్యులర్ మార్కర్స్, మనకి వివిధ రకాల మాలిక్యులర్ మార్కర్గా ఏవి తోడ్పడతాయి? YAC తోడ్పడుతుందా అంటే కాదు, ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. ఇది కరెక్ట్ మ్యాచ్ కాదు. YAC అనేటువంటిది ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. ఇది కొన్ని వేల నుంచి మిలియన్ల నైట్రోజన్ బేస్ పేర్స్ కలిగి ఉండి, ఇది లార్జ్ కంటెంట్ ను కలిగి ఉంది. ఏది? ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అనేటువంటిది. ప్రత్యేకించి ఇవి మనకు జీనోమ్ మ్యాపింగ్ కి సంబంధించి, తర్వాత జీనోమ్ లైబ్రరీస్ కి, జీనోమ్ థెరపీకి, ఇది జీన్ థెరపీకి మనకు ఉపయోగపడేటువంటి ఒక వెక్టార్ గా, ఒక వాహకంగా తోడ్పడుతుంది YAC. దీన్ని మనం ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అంటాం. ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. అయితే ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ తర్వాత కూడా బయోటెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి క్రమంలో మనకు BAC అంటే బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ కూడా వచ్చాయి. తర్వాత ఇంకా అభివృద్ధి చెంది ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం, ముఖ్యంగా ఈ CRISPR-Cas9 టెక్నాలజీ కూడా ఇవి మనకు ఈ రీసెంట్ గా వచ్చినటువంటి మనకు ఈ వెక్టార్స్ గా మనం ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది.
తర్వాత మరి వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ మాలిక్యులర్ మార్కర్స్? మనకు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కి సంబంధించి, అదేవిధంగా డిఎన్ఏకి సంబంధించినటువంటి మనకు మార్కర్స్, వాటిని ఐడెంటిఫై చేయడంలో, బ్యాండ్స్ ఐడెంటిఫై చేయడంలో వివిధ రకాల మనకు జెనెటిక్ ఎక్స్పెరిమెంట్స్, ముఖ్యంగా మాలిక్యులర్ టెస్ట్ లో ఉపయోగపడేటువంటి మార్కర్స్ గా ఏవి తోడ్పడతాయి అంటే వివిధ రకాల ఎంజైమ్స్ తోడ్పడతాయి. అవేంటంటే ప్రత్యేకించి మనకు ఎస్ఎస్ఆర్స్, వీటిని మనం మైక్రో శాటిలైట్స్ అని మనం పిలుస్తాం. మైక్రో శాటిలైట్స్ లేదా సింపుల్ సీక్వెన్స్ రిపీట్స్ గా కూడా పిలవడం జరుగుతుంది. సింపుల్ సీక్వెన్స్ రిపీట్స్ గా కూడా మనం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఏది? ఈ ఎస్ఎస్ఆర్. ఎస్ఎస్ఆర్ అంటే ఏంటి? సింపుల్ సీక్వెన్స్ రిపీట్స్. ఇది మనకు మాలిక్యులర్ మార్కర్ గా తోడ్పడుతుంది. తర్వాత ఎస్ఎస్ఆర్ తో పాటుగా మనకు తోడ్పడేటువంటివి ఇంకా ఇది డిఎన్ఏకి సంబంధించినటువంటి మార్కర్లుగా ఏవి తోడ్పడతాయంటే ఇక్కడ మనం రాసినట్లయితే మనం ఈ ఏవైతే ఈ టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ మార్కర్స్ సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఎస్ఎస్ఆర్స్ అంటే మనకు వీటిని సింపుల్ సీక్వెన్స్ రిపీట్స్ గా మనం చెప్పుకున్నాం. దాంతో పాటుగా ఎస్ఎస్ఆర్స్, వీటిని మనం మైక్రో శాటిలైట్స్ గా మనం పిలుచుకున్నాం. తర్వాత రెండవది మనం పిలుచుకునేటువంటి ఎస్ఎన్పిఎస్, వీటిని మనకు సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం గా మనం చెప్పుకుంటాం. ఎస్ఎన్పిఎస్ సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్. తర్వాత ఆర్ఎఫ్ఎల్పి, ఇది కూడా మనకు ఏది డిఎన్ఏ మార్కర్ గా మనం ఉపయోగిస్తాం. ఏది మాలిక్యులర్ మార్కర్ ఉపయోగిస్తాం ఆర్ఎఫ్ఎల్పి. ఇది రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫిజం ఆర్ఎఫ్ఎల్పి అంటే. తర్వాత ఏఎఫ్ఎల్పి అంటే దీన్ని మనం ఆంప్లిఫైడ్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫిజం గా మనం పిలుస్తాం. ఇదేమో రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫిజం ఆర్ఎఫ్ఎల్పి. ఏఎఫ్ఎల్పి అనేటువంటిది ఆంప్లిఫైడ్ ఫ్రాగ్మెంటెడ్ లెంత్ పాలిమార్ఫిజం. తర్వాత ఆర్ఏపిడి, ఇది మరొక మనకు మాలిక్యులర్ మార్కర్ గా మనం చెప్పుకుంటాం. ఆర్ఏపిడి, దీన్ని మనం ర్యాండమ్ ఆంప్లిఫైడ్ పాలిమార్ఫిక్ డిఎన్ఏగా మనం పిలుస్తాం. తర్వాత ఇది స్కార్స్, నెక్స్ట్ మనం చెప్పుకునేటువంటి ఇది మాలిక్యులర్ మార్కర్ స్కార్స్, దీన్ని సీక్వెన్స్ క్యారెక్టరైజ్డ్ ఆంప్లిఫైడ్ రీజియన్స్ గా మనం పిలుస్తాం. ఇవి మనకు ముఖ్యమైనటువంటి మాలిక్యులర్ మార్కర్స్ గా మనం పిలుస్తాం. ఇవి ఇందులో ఏ ఒక్కటి ఆన్సర్ ఇక్కడ ఉన్నా ఇది మనకు కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది వైఏసి ఇచ్చారు. ఇది ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, ఇది నేచురల్ మనకు ఏది క్రోమోజోమ్ కాదు. ఇది వెక్టార్ గా తోడ్పడుతుంది. ఇది సహజసిద్ధమైనటువంటి వెక్టార్ గా కూడా కాదు, ఇది కృత్రిమమైనటువంటిది. కాబట్టి ఇది దీనికి రిలేటెడ్ గా కరెక్ట్ మ్యాచ్ కాదు. ఇక మిగిలిన చూసినట్లయితే ఇమ్యునలాజికల్ డిటెక్షన్ మెథడ్ ఎలిసా అనేటువంటిది మనకు తెలుసు. మనకు ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అస్సేగా మనం పిలుస్తాం. ఇది మనకు ముఖ్యంగా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ ను గుర్తించడంలో కానీ, మనకు ప్రత్యేకించి వ్యాధుల్లో మనకు డిటెక్షన్ చేయడంలో తోడ్పడుతుంది. వ్యాధి నిర్ధారణ పద్ధతి సంబంధించి, ముఖ్యంగా వ్యాధి నిరోధక సంబంధించినటువంటి. తర్వాత మెజర్మెంట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ, అంటే మనం ఏదైతే రేడియోధార్మికి సంబంధించినటువంటి గుర్తించడానికి లేదా దాన్ని కొలవడానికి సింటిలేషన్ కౌంటింగ్ అనేటువంటిది మనం ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి. అయితే ఇందులో అడిగిన ప్రశ్న ఏంటండి? ఫాలోయింగ్ పేర్స్ ఈస్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ, అంటే మనం కరెక్ట్ గా చదవాలి క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ మనం చూసినప్పుడు ఇందులో మనం చూసినప్పుడు ఏంటంటే 43 క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. మళ్ళీ ఇక్కడ జతపరిచేది మనకి ఇచ్చాడు. అల్లోస్టెరిక్ ఎంజైమ్, జనరల్ గా మనకు ఎంజైమ్స్ అనేటువంటివి మనకు తెలుసు, అపో ఎంజైమ్ అని. ఓకేనండి, అపో ఎంజైమ్ ప్రోటీన్ భాగంతో కూడి ఉండే కేవలం ప్రోటీన్ భాగాన్ని, అంటే సమ్మిగ్మ ఎంజైమ్లోని ప్రోటీన్ భాగాన్ని మనం అపో ఎంజైమ్ అని. అర్థమవుతుందండి? కొన్ని ప్రత్యేకించి ఈ ఎంజైమ్ కు సంబంధించి మనకు వివిధ ప్రోస్థెటిక్ సముదాయాలు, కో ఎంజైమ్స్, కో ఫ్యాక్టర్స్ కలిగి ఉండి మనకు హోలో ఎంజైమ్ గా పిలువబడేటువంటి నాన్ ప్రోటీన్ పార్ట్స్ ఉంటాయి. అందులో ఏదైతే ఈ ఎంజైమ్ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థలాలలో మనకి ఏదైతే ఈ అదస్థ పదార్థాలకి సంబంధించినటువంటి అతకబడి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలాలకు సంబంధించి ఈ అల్లోస్టెరిక్ ఎంజైమ్ గా తోడ్పడేటువంటిది ఏంటిదంటే ఏటీ కేజ్ ను మనం చెప్తాం. అదేవిధంగా ఐసో ఎంజైమ్,
మనం ఐసోఎంజైమ్ మనం LDH ను ఐసోఎంజైమ్ అని చెప్పుకుంటాం. LDH అంటే ఏంటంటే లాక్టేట్ డీహైడ్రోజినేజ్. మనకు తెలుసు లాక్టేట్ డీహైడ్రోజినేజ్ అనేటువంటిది సాధారణంగా ఎనరోబిక్ రెస్పిరేషన్ కు సంబంధించి అంటే కిణ్వన ప్రక్రియ జరిగేటువంటి క్రమంలో ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఫెర్మెంటేషన్ ఫ్రమ్ ది పార్షియల్ oxidation process in the glycolysis. After glycolysis pyruvic acid turned into or modified into lactose, that is lactate dehydrogenase. Okay, so this is the best example of the isoenzyme and multi enzyme complex. మనకు తెలుసు మల్టీ ఎంజైమ్ కాంప్లెక్స్ సంబంధించి PDC ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. PDC ని మనం ఇది పైరువేట్ డిహైడ్రోజినేట్ కాంప్లెక్స్ గా మనం చెప్తాం. పైరువేట్ డిహైడ్రోజినేజ్ కాంప్లెక్స్ అంటే జనరల్ గా మనకి ఎప్పుడైతే ఆఫ్టర్ గ్లైకాలసిస్ మనకి గ్లైకాలసిస్ ని క్రెప్సోలియం కలిపేటువంటి ఎస్టైల్ కోఎంజైమ్ ఏర్పడేటువంటి క్రమంలో మనకు పైరువేట్ డిహైడ్రోజినేజ్ కాంప్లెక్స్ మనకు తోడ్పడి మనకు ఈ పైరువిక్ ఆమ్లము ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్ చెంది మనకి ఎస్టైల్ కోఎంజైమ్ ఏర్పడేటువంటి ప్రక్రియను మనం ఏమంటాం పైరువిక్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ గా మనం చెప్పుకుంటాం. దానికి సంబంధించి ఈ PDC అనేటువంటిది మల్టీ ఎంజైమ్ కాంప్లెక్స్ గా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా కోఎంజైమ్ మనకు తెలుసు ఈ కోఎంజైమ్ అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు జనరల్ గా ఇది సహాయ ఎంజైమ్ అని కూడా పిలుస్తాం. ఎస్టైల్ కోఎంజైమ్ ఇది మనకు క్రెబ్స్ వలయంను గ్లైకాలసిస్ కలిపేటువంటి ముఖ్యమైనటువంటి ఎంజైమ్ ఎస్టైల్ కోఎంజైమ్ అని మనం చెప్పుకుంటాం. ఇది 2 కార్బన్లు కలిగినటువంటి కాంపోనెంట్ గా కూడా మనం చెప్పుకుంటాం ఎస్టైల్ కోఎంజైమ్. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ కి సంబంధించినటువంటి అంశం. తర్వాత నెక్స్ట్ 44 క్వశ్చన్ మనం చూసినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ మ్యాచ్డ్ కరెక్ట్లీ అంటే ఇందులో కరెక్ట్ చేయబడినటువంటిది మాత్రమే అడిగాడు. ఇప్పుడు ముందు అడిగిన క్వశ్చన్ మనం 42nd క్వశ్చన్ మనం చూసినప్పుడు ఇందులో నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగాడు. ఇందులో చూడండి మనకు 44 క్వశ్చన్ చూసినప్పుడు కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగాడు. అంటే మనం క్వశ్చన్ బాగా చదివి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. ఇందులో మనకు 44 మనం చూసినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ మ్యాచ్డ్ కరెక్ట్లీ. ఇందులో కరెక్ట్ చేయబడ్డది ఏంటిదంటే ప్రోటీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇలాంగేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్. మనకు తెలుసు అనువాద ప్రక్రియ జరిగేటువంటి క్రమంలో ఇలాంగేషన్ ఫ్యాక్టర్ TO అనేటువంటిది మనకు తోడ్పడుతుంది. మరి ఇప్పుడు ప్రోటీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్ టర్మినేషన్ ప్రొకారియోట్స్ అంటే కేంద్రక పూర్వ జీవుల్లో మనకు ఈ అనులేఖనాన్ని మనకు టర్మినేట్ చేసేటువంటి అంతం చేసేటువంటిది ఆపివేసేటువంటి ప్రోటీన్ ఏంటి అంటే RF1 అంటే కాదండి. దాన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తామంటే దీనికి సంబంధించి ప్రత్యేకించి దీనికి ఇందులో దీనికి తోడ్పడేటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రత్యేకించి ఈ దీనికి తోడ్పడేటువంటిది ఏంటంటే ప్రత్యేకించి ఈ టర్మినేషన్ ప్రోకారియోట్స్ కి సంబంధించి తోడ్పడేటువంటిది ఏంటంటే ఇందులో ఇక్కడ మనకు 2 అంశాలు గుర్తుంటాయండి. ప్రత్యేకించి రో డిపెండెంట్ ఫ్యాక్టర్ అదేవిధంగా రో ఇండిపెండెంట్ ఫ్యాక్టర్ అనేటువంటిది RDT అనేటువంటిది దీనికి తోడ్పడేటువంటి ముఖ్యమైనటువంటి ప్రోటీన్. RF కాదండి, RDT తోడ్పడుతుంది. రో డిపెండెంట్ మనకు ఫ్యాక్టర్ గా మనం చెప్పుకుంటాం. ఇది మనకు ప్రోకారియోట్ కి సంబంధించి. ఒకవేళ యూకారియోట్ లో మనం తీసుకున్నప్పుడు RF1, RF2, RF3 దీన్ని రిలీజింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఇది యూకారియోట్ లో మనకు ప్రత్యేకించి ట్రాన్స్లేషన్ ను టర్మినేట్ చేస్తుంది. RF1 అనేటువంటిది, RF2 అనేటువంటిది, RF3 అనేటువంటిది మనకు అనువాద ప్రక్రియలో ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సో మనకు పాలిపెప్టైడ్ గొలుసుకు సంబంధించి మనకు ఆపివేయడంలో తోడ్పడేటువంటిది ఏంటంటే RF1, 2, 3గా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత జనరల్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇనిషియేషన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ యూకారియోట్ సిగ్మా ఫ్యాక్టర్. మరి సాధారణంగా కేంద్రక పూర్వ జీవుల్లో ఈ అనులేఖన ప్రక్రియను సిగ్మా ఫ్యాక్టర్ ఆరంభిస్తుందంటే కాదండి. మనకు ఇందులో ఆరంభించేటువంటి ఇది ప్రత్యేకించి ఈ ఇందులో తోడ్పడేటువంటిది మనం తీసుకున్నప్పుడు ఈ సిగ్మా ఫ్యాక్టర్ అనేటువంటిది దేంట్లో తోడ్పడుతుందంటే యూకారియోట్ లో కాదు. సిగ్మా ఫ్యాక్టర్ అనేటువంటిది ప్రోకారియోట్స్ లకు సంబంధించి అంటే కేంద్రక పూర్వ జీవుల్లో
ఇది ప్రత్యేకించి ఈ అనులేఖన ప్రక్రియకు సంబంధించి ఆరంభించడంలో తోడ్పడుతుంది. సిగ్మా కారకం లేదా సిగ్మా ఫ్యాక్టర్ కేంద్రక పూర్వ జీవుల్లో మాత్రమే. మరి నిజ కేంద్రక జీవులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో ప్రత్యేకించి దీన్ని ఆరంభించేటువంటిది మనకి ఇది మనకు సిగ్మా ఫ్యాక్టర్ కాకుండా ఈ అదనంగా తోడ్పడేటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే ప్రత్యేకించి ఈ ఇనిషియేషన్ చేయడానికి తోడ్పడేటువంటిది కేంద్రక పూర్వ జీవులు అయినట్లయితే మనకు ఏమని చెప్పుకుంటామండి, ప్రత్యేకించి ప్రోకారియోట్స్ లో మాత్రమే, యూకారియోట్స్ లో కాదు. తర్వాత ఇందులో మనకి ఈ ట్రాన్స్లేషన్ కు సంబంధించి ఇందులో ఈ ప్రోటీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇలాంగేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్, ఇలాంగేషన్ ఫ్యాక్టర్ TU రైట్ ఆన్సర్ అని చెప్పుకుంటాం. తర్వాత ఎంజైమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్వైండింగ్ ఆఫ్ DNA హెలిక్స్. మరి DNA అన్వైండింగ్ చేయడానికి అంటే ఏదైతే ఈ సర్పిలాలను విడగొట్టడానికి మనకు లీనియర్ గా మార్చడానికి తోడ్పడేటువంటి ఎంజైమ్ ఇక్కడ టోపో ఐసోమరేజ్ ఇచ్చారు, కానీ ఇది రాంగ్ ఆన్సర్ అండి. టోపో ఐసోమరేజ్ అనేటువంటిది సూపర్ కాయిలింగ్ కు తోడ్పడుతుంది. ఏంటిదండి? సూపర్ కాయిలింగ్ అంటే అవి చుట్టలు చుట్టుకోవడానికి తోడ్పడుతుంది, అంటే స్పైరలైజేషన్ చేయడానికి తోడ్పడుతుంది. కానీ ఇక్కడ అడిగిన ఏంటండి, అన్వైండింగ్ తోడ్పడేటువంటి ఎంజైమ్. ఈ అన్వైండింగ్ తోడ్పడేటువంటి ఎంజైమ్ ఏంటిదంటే ప్రత్యేకించి DNA హెలికేజ్. సో ఎంజైమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్వైండింగ్ ఆఫ్ DNA హెలిక్స్ అంటే ఆన్సర్ ఏం పెట్టాలండి ఇక్కడ? యాక్చువల్ గా రైట్ ఆన్సర్ DNA హెలికేజ్ ఉండాలి, టోపో ఐసోమరేజ్ కాదు. టోపో ఐసోమరేజ్ అనేటువంటిది సూపర్ కాయిలింగ్ కు తోడ్పడుతుంది, ఈ విషయం మర్చిపోకూడదు. అదేవిధంగా ఈ ప్రోటీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్ టర్మినేషన్ ప్రోకారియోట్స్ అంటే ఆన్సర్ ఏంటండి? RDT అంటే రో డిపెండెంట్ ఫ్యాక్టర్. అదేవిధంగా రో ఇండిపెండెంట్ ఫ్యాక్టర్ కూడా మనకు తోడ్పడుతుంది RNAకి సంబంధించి. తర్వాత సిగ్మా ఫ్యాక్టర్ అనేటువంటిది ప్రోకారియోట్స్ లో మనకి ఈ ట్రాన్స్క్రిప్షన్ ఆరంభించడంలో తోడ్పడుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి సమాధానం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇస్ నాట్ పేర్డ్ కరెక్ట్లీ. ఇక్కడ మళ్ళీ నాట్ ఇచ్చాడు చూడండి, అంటే సరైన సమాధానం కాదు. ఇక్కడ ఇచ్చారు ఆల్ ఫ్యామిలీస్ ఆఫ్ రిపిటేటివ్ ఎలిమెంట్స్ లైన్స్. ఈ అన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి తిరిగి పునరావృతం అయ్యే వాటిని లైన్స్ అంటారు అనేటువంటిది రాంగ్ ఆన్సర్. మరి మిగతావన్నీ కరెక్ట్లీ పేడ్ అనమాట, రైట్ ఆన్సర్ అనమాట. ఏంటిది అది? ట్రాన్స్పోజాన్స్ ఐడెంటిఫైడ్ ఇన్ డ్రాసోఫిలా ఎలిమెంట్స్, టాండమ్లీ రిపీటెడ్ ఎలిమెంట్స్ వాటిని మనం VNTRs అంటారు. అంటే మనం VNTRs అనేటువంటిది వాటిని మనం ఏమని పిలుస్తామంటే వేరియబుల్ నంబర్ టాండమ్ రిపీట్స్ అని మనం చెప్పుకుంటాం. ఇందులో మనకు 10 to 100 మనకి నైట్రోజన్ బేస్ పేర్స్ మాత్రమే ఉంటాయి. ఇవి ప్రత్యేకించి DNA ఫింగర్ ప్రింటింగ్ కు సంబంధించి మనకి PCR కు సంబంధించి తోడ్పడేటువంటి ఈ టాండమ్ రిపీటెడ్ ఎలిమెంట్స్ అది VNTRs. అదేవిధంగా మొబైల్ ఎలిమెంట్స్ ఫౌండ్ ఇన్ మేజ్ మనకు తెలుసు ACDS ఎలిమెంట్స్ అని మనం చెప్పుకుంటాం. AC2 దే ఆర్ కన్వర్టెడ్ టు AC2 DS అండ్ DS to AC అని మనం చెప్పుకుంటాం. వీటిని మనం జంపింగ్ జీన్స్ అని మనం చెప్పుకుంటాం. ఈ మొక్కజొన్నలో ఇవి మనకు ఈ మొబైల్ ఎలిమెంట్స్ అనేటువంటివి మనకు కనుగొనడం జరిగింది బార్బారా మెక్లింగ్టన్ అనేటువంటి శాస్త్రవేత్త. తర్వాత మనకు అసెర్షన్ రీజన్ ఇచ్చారు. అమైనో అసైలేషన్ ఆఫ్ tRNA ఈజ్ ఏ వెరీ అక్యురేట్ ప్రాసెస్. ఇందులో మనకు అమైనో అసైలేషన్ అనేటువంటిది ఏది tRNAకు సంబంధించి ఇది వెరీ అక్యురేట్ ప్రాసెస్. ఇది ఖచ్చితంగా ఒక నిశ్చితంగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రీజన్ ప్రూఫ్ రీడింగ్ డస్ నాట్ డ్యూరింగ్ అమైనో అసైలేషన్ ఆఫ్ tRNA బై అమైనో అసైల్ tRNA సింథసిస్. అయితే ఇచ్చినటువంటి వాటిలో A is the right answer and B is means that is R is reason is false. Then next 47, this is also assertion and reason. Lacoperon is activated in bacteria by the presence of lactose in medium. So this is absolutely correct answer, by the presence of lactose in the medium. That is assertion and reason. Lacoperon is not affected by glucose concentration in the medium. Actually, whenever the glucose concentration is present in the medium, definitely lacoperon is
definitely affected. So ikkada emi ichadante not affected by glucose concentration in the medium ani ichadu. So A is means assertion is right answer, and B is, that means R is, reason is false. And the 48 also is a assertion and reason. A monelian is a sweetener and it is a protein. When it is heated, its sweetness is lost. Or the reason for its sweetness lies in its conformation. So both are correct. Both are correct. And the 49, in a flower, odd sepal is anterior. This is a taxonomy question, a plant systematics question. Then odd sepal is interior, that means anterior. Petals arranged in descendingly imbricate estivation. These flowers belong to the which family? In these options, we have observed 4 options: Fabaceae SS, Fabaceae SE, Caesalpinaceae, and Mimosas. My dear friends, remember here, Fabaceae SS. This means, which means, SS means that is a sensu stricta. In a narrow sense, SS means sensu stricta. Sensu stricta, that is only a specific area, a very limiting members of the family. That is nothing but a Fabaceae SS. In this family, Fabaceae SS, in a narrow-minded or narrow sense, the anterior sepal, odd sepal is anterior. The petals are arranged in descending imbricate. My dear friends, remember, the odd sepal is anterior and petals are arranged in descendingly imbricate. We can call as a descending imbricate. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే, మనం అవరోహక చిక్కైన పుష్పరచన మనం పిలుస్తాం. ప్రత్యేకించి ఇది ఫాబేసి కుటుంబానికి సంబంధించినటువంటి, ఇది మొక్కకు సంబంధించి, ఇది కుటుంబానికి సంబంధించి మనం చెప్పుకోం. జనరల్లీ బ్రాడ్ సెన్స్ మనం విశాలంగా ఆలోచించినప్పుడు ఈ ఫ్యాబేసీకి సంబంధించి 3 ఉపకుటుంబాలు కలిగి ఉంటుంది. అంటే లెగ్యుమినేసీకి సంబంధించి మనం చెప్పుకున్నప్పుడు దాన్ని ఫాబాయిడే, సిజాల్బినాయిడే అండ్ మైమోజాయిడే అనే 3 ఉపకుటుంబాలకు సంబంధించి మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఎస్ఎస్ అనేటువంటిది సెన్సు స్ట్రిక్ట్ అని మనం పిలుస్తాం. ఇట్ ఈస్ ఏ నారో సెన్స్. ఇన్ దిస్ ఫ్యామిలీ ది ఆడ్ సెపల్ ఈస్ anterior. Whether the odd sepal is posterior, the petals are arranged in ascendingly imbricate. That is belongs to Caesalpinaceae. Okay, my dear friends. So this is the right answer. Then 50th question, taxonomy refers to. మరి అసలు టాక్సానమీ అంటే ఏంటి? టాక్సానమీ ఏం తెలియజేస్తుంది మనకు? ఐడెంటిఫికేషన్, నమెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. గుర్తించడము, నామీకరించడం మరియు వర్గీకరించడం. ఏమని చెప్పాలండి? ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్. సో ఈ 3 అంశాలు మనకు టాక్సానమీ మనకు రెఫర్ చేస్తుంది అన్నమాట. తర్వాత అసెర్షన్ అండ్ రీజన్ మనం తీసుకున్నప్పుడు, బేస్డ్ ఆన్ ఫార్మేషన్ ఆఫ్ మ్యూసిలేజ్ డ్యూ టు పార్షియల్ డిజల్యూషన్ ఆఫ్ outer pectin wall in water, Spirogyra is also called pond silk. Yes, absolutely correct. Then in a matured cell of Spirogyra, the cytoplasm is peripheral with a central vacuole. So both are correct. At the same time, R is not correct explanation of A. So this is the right answer of this question. Then 52nd question. This also belongs to plant taxonomy. Engler and Prantl. Engler and Prantl, they are classified into Engler and Prantl classification. Embryophyta Siphonogameae. Embryophyta Siphonogameae belongs to Engler and Prantl classification. And secondary metabolites in this chemosystematics, that we can call as chemotaxonomy. And natural system of classification, that is a marigold. And nut belongs to oak. Then 53 question, indicate the 4 correct statements from the following. Among these 4 options, this question belongs to Malvaceae family.
especially cotton. Cotton is used either alone or in combination with other fibers in manufacturing all types of textiles. Yes, it is the right answer. And cotton seed oil is used as lubricant, and the oil cake is used as poultry feed. This is wrong answer, my dear friends, because cotton seed oil used in medicine, and also the cake, especially oil cake, not only in poultry feed, it is also used for as a biofertilizers, and also the cake is used for the fodder of the other cattle also. Then the mercerized cotton is resulted by treating the cotton fibers with caustic soda. మనకు మెర్సిడైజ్ కాటన్ కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా హాస్పిటల్స్ లో మనం ఉపయోగించేటువంటి ఏదైతే కాటన్ ఉందో దాన్ని మెర్సిడైజ్డ్ కాటన్ అంటారు. దానికి ఈ మనకు ఆ పత్తి దారాలకు సంబంధించి ఆ పత్తికి కాస్టిక్ సోడా తోటి ట్రీట్ చేయడం వల్ల తయారైనటువంటి ఈ పత్తిని మనం మెర్సిడైజ్ కాటన్ మనం చెప్తాం. ద ఫజ్, మనకు ఈ పత్తి గింజల పైన మనకు పొడగాటి ఏంటండి ఈ పొడుగ్గా ఉండేటువంటి ప్రత్యేకించి వీటిపైన ఇలా పొడుగ్గా ఉండేటువంటి కేశాలు ఉంటాయి. వీటిని మనం లింట్ అంటాం. ఏమంటామండి? లింట్ అంటాం. వీటిపైన వీటికి ఆనుకొని ప్రత్యేకించి మనకు సన్నని చిన్న నూగు లాంటి కేశాలు ఉంటాయి వీటిపైన. ఇట్లా వీటి మధ్యలో చిన్నగా ఉండేటువంటి వీటిని మనం ఏమంటారంటే ఫజ్ అంటారు. ఇవి పొట్టిగా ఉంటాయి, షార్ట్ గా ఉంటాయి. ఫజ్ పొడుగా ఉండేటువంటివి లింట్. అదే మనం పత్తిగా కాటన్ గా మనం ఉపయోగిస్తాం, మెర్సిడైజ్ కాటన్ గా కానీ ఇంకా మనకు ఇతరత్ర కాటన్ ఉపయోగిస్తాం. ఫజ్ అనేటువంటిది మనకు ప్రత్యేకించి కాటన్ సీడ్ పైన ఉండేటువంటి సన్నని పొట్టిగా ఉండేటువంటి దృఢమైనటువంటి ఎయిర్స్ అనమాట. వీటి ప్రత్యేకించి పిల్లోస్, కుషన్స్, మెట్రిసెస్ తయారీలో ఈ ఫజ్ను ఉపయోగిస్తారు. తర్వాత కాటన్ ట్రీటెడ్ విత్ నైట్రిక్ యాసిడ్, మనకు నత్రిక ఆమ్లంతో ఈ కాటన్ కనుక దంచి మనం తయారు చేసేదాన్ని మనం గన్ పౌడర్ అంటాం, పేలుడు పదార్థం. ఇట్ ఈస్ ఏ ఎక్స్ప్లోజివ్. ఇది ఒక పేలుడు పదార్థంగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకున్నప్పుడు, ద సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై ది సైంటిస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నియో అడెన్సోనియన్ సిస్టమ్. అంటే మనకు ఇవ్వబడినటువంటి ఈ క్లాసిఫికేషన్ అంటే ఈ నియో అడెన్సోనియన్ క్లాసిఫికేషన్ కు సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఈ కింది వారిలో ఎవరు అని అడిగారు. ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్, మనకు తెలుసు ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ classification belongs to phylogenetic system of classification, that is nothing but APG, angiospermic phylogenetic groups related classification. And Bentham and Hooker belongs to natural system of classification. And Sokal and Street is scientists called as neo-Addensonian system. Okay, so the neo-Addensonian system of classification is proposed by the Sokal and Sneath. And pick up the wrong statement from the following. ఈ కింది వాటిలో తప్పుగా ఇవ్వబడిన దాన్ని గుర్తుపట్టండి అన్నాడు. మనకు తెలుసు జనరల్ గా ఈ ఇవ్వబడినటువంటి ఈ నేచురల్ ఎకోసిస్టంలో మనకు ప్రత్యేకించి ప్రాథమిక ఉత్పాదకత, ద్వితీయ ఉత్పాదకత లేదా ప్రాథమిక ఉత్పాదకత అంటే మనకు దీన్ని మనం ఏమని పిలుస్తామంటే స్థూల ఉత్పాదకత, అదేవిధంగా మనకు నికర ఉత్పాదకతగా ప్రైమరీ ప్రొడక్టివిటీ, నెట్ ప్రైమరీ ప్రోడక్ట్, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీకి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం. ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ టోటల్ ఆర్గానిక్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ ఏ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. The balance energy or biomass remaining after meeting the cost of respiration of producers is called net primary productivity. So the net primary productivity is equal to gross productivity minus respiration and other losses. So these are the right answers of the questions related to the productivity. But the wrong answer is the productivity is of three kinds: primary, secondary, and tertiary. This is the wrong statement related to the primary productivity, that is the gross primary productivity and net primary productivity. The net primary productivity is equal to gross productivity minus respiration and other loss.
తర్వాత 56 క్వశ్చన్ కనుక మనం తీసుకున్నాం, ద సెవరల్ స్టేజెస్ ఆఫ్ హైడ్రోసియర్, మనకు ఏదైతే జలానుక్రమానికి సంబంధించి తీసుకున్నప్పుడు ఎలాంగ్ విత్ దేర్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ ఇండికేట్ ది కరెక్ట్ మ్యాచెస్ ఆఫ్ దెమ్. మనకు తెలుసు ప్లాంక్టాన్ స్టేజ్, ఏదైతే నీటిపై తేలియాడేటువంటి ఎలాంటి చలనవయవాలు లేకుండా నీటి అలలపైన తేలియాడుతూ ఉండేటువంటివి మనకు ఫైటో ప్లాంక్టాన్స్ గా చెప్పుకుంటాం, అంటే వృక్ష ప్లవకాల దశ. ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం డయటమ్స్ తీసుకుంటాం, వీటిని పసుపు బంగారు వర్ణ శైవలాలుగా పిలుస్తాం. డయటమేషియస్ మృత్తిక మనకు ప్రత్యేకించి ఈ పాలిషింగ్ చేయడంలో కానీ ఆయిల్స్ మనకు ఫిల్టర్ చేయడంలో కానీ తోడ్పడేటువంటి మృత్తిక, బంగారానికి మెరుగు పెట్టడంలో కూడా తోడ్పడేటువంటి మృత్తిక డయటమేషియస్ సాయిల్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ది benthic region of the oceanic environment. And the woodland stage Zancus is not belongs to woodland stage because this is an hydrophyte, which is an herb, which is an herb not belongs to woodland stage. And floating stage, Nymphia, which is belongs to floating stage. And submerged stage belongs to Hydrilla. Reed storm stage, Sagittaria belongs to reed storm stage. Okay, so these are the correct matches, but the woodland stage is not belongs to Juncus. Okay, then next 57th, in addition of consortium or cocktail of microorganisms to the polluted soil is known as. My dear friends, remember, this is nothing but bioaugmentation. Bioaugmentation means the addition of consortium of cocktail of microorganisms to the polluted soil, that we can call as bioaugmentation. What is biostimulation? Biostimulation is a process which is a converted of the environment from unusable form to the usable form, especially the hydrological cycle, and also the other materials which is useful by the usage of the organism, that we can call as biostimulation. And biomagnification, the best example of the biomagnification is the hydrological cycles and accumulation of the organic matter or accumulation of the toxic substances in the organism. The best example, DDT and other pesticides and insecticides, they are accumulated inside the aquatic fauna body. ముఖ్యంగా జలచర జంతువుల్లో మనం ఉపయోగించినటువంటి ఈ క్రిమి సంహారక పదార్థాలు అవి నీటి ఆవాసాల్లోకి చేరి ఆ జలచర జంతువులోకి చేరడం, జలచర జంతువులు మళ్ళీ తిని మానవుడు తీసుకున్నప్పుడు మానవుని యొక్క శరీరంలోకి చేరడం, ఇది ఒక హైడ్రలాజికల్ సైకిల్ ద్వారా జరిగేటువంటి ప్రక్రియ. దీన్ని బయోమాగ్నిఫికేషన్ అంటాం, జీవ సంచయన వలయం అని కూడా తెలియదు. బయోఫెన్సింగ్ మనకు తెలుసు, ఫార్మర్స్ చిన్న సన్నకారు రైతులు మనం తీసుకున్నప్పుడు వాళ్ళ గట్ల చుట్టూ ఒక ఫెన్సింగ్ లేదా ఒక దడి లేదా ఒక చుట్టూ ఒక కంచె ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియ. అయితే జనరల్ గా కంచెను ఇప్పుడు మనం బయట అర్బనైజేషన్ ప్రాసెస్ లో తీసుకున్నప్పుడు ఇది మన వైర్ తోటి పిల్లర్స్ ని కట్టి మనం ఫెన్సింగ్ చేసుకుంటాం. కానీ అలా కాకుండా మొక్కలనే మనకు ఫెన్సింగ్ మాదిరిగా ఆదివాసీ మానవుడు తన ప్రాచీన కాలం నుంచి మన గోదావరి బేసిన్లో కానీ ఆదివాసీలు మనం అబ్జర్వ్ చేసినప్పుడు కొండరెడ్లు ఖమ్మం జిల్లాలో కానీ లేదా ఇటు మనం ఆదిలాబాద్లో ఆదివాసీల ఏరియాలో మనం చూస్తే వాళ్ళ ఇళ్లను ఈ గోదావరి రోడ్డును చూసినట్లయితే మొక్కలకు సంబంధించిన మొక్కలనే వాళ్ళ గట్ల చుట్టూ ఏది ఇతర జంతువుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అదొక దడిగా పొదగా అదేవిధంగా కంచెగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం, మొక్కలను ఉపయోగించి చేసే ప్రక్రియను వృక్షాలనే పెద్ద పెద్ద వృక్షాలని డైరెక్ట్ గా ఇది ఫెన్సింగ్ ఉపయోగించుకుంటే దాన్ని బయో ఫెన్సింగ్ అని చెప్పుకుంటాం. తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇది మనకు లిటోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్, దట్ ఈస్ బిలాంగ్స్ టు మ్యాంగ్రూవ్స్. మనకు తెలుసు ఇది హ్యాలైన్ ఆర్ ఈవెన్ దో ది ఆల్కలైన్ కండిషన్ లో పెరిగేటువంటివి, ముఖ్యంగా ఉప్పు కొన్న వంటి అంటే మనకు మ్యాంగ్రూవ్స్ కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఉప్పు నీటి ఆవాసాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో, బురద నీటి ఆవాసాల్లో పెరిగేటువంటివి మ్యాంగ్రూవ్స్ కు మనం చెప్పుకుంటాం. ఓకేనండి. ఇది తర్వాత మాంటైన్ వెట్ టెంపరేట్ ఫారెస్ట్స్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం షోలాస్ అని చెప్పుకుంటాం, షోలా అరణ్యాలు. తర్వాత నేచురల్ గ్రాస్ ల్యాండ్స్, మనకు తెలుసు గడ్డి మైదానాలు, సవన్నాలని, పంపాలని, స్టెప్పీలోని,
వెల్లులు అని, ప్రయరీలు అని, డౌన్స్ అని, ఇవన్నీ కూడా మనకు నేచురల్ గ్రాస్ ల్యాండ్స్. ఇవి మనకు ఉష్ణమండల గడ్డి మైదానాలు, సమశీతోష్ణ గడ్డి మైదానాల కింద వస్తుంది. సవర్ణాలు మనకు ఉష్ణమండల గడ్డి మైదానాలుగా మనం చెప్పుకుంటాం. సవర్ణాలను ఉష్ణమండల గడ్డి మైదానాలు అంటే ట్రాపికల్ నేచురల్ గ్రాస్ ల్యాండ్స్ కి ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం సవర్ణాలు. అదేవిధంగా మనకి స్పీసీస్ షో ఏ రెస్ట్రిక్టెడ్ డిస్ట్రిబ్యూషన్ బట్ కవర్ లార్జ్ ఏరియాస్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. మనకు దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రోగ్రెసివ్ ఎండమిక్స్ అంట. అంటే మనకు పురోగమనకు సంబంధించినటువంటి స్థానియ జాతుల యొక్క వృద్ధిగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 59th, ది స్టడీ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ నోన్ యాజ్. మనకు తెలుసు మనకు పక్షులకు సంబంధించినటువంటి వలసను ఏమని పిలుస్తామంటే ఫీనాలజీ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఫీనాలజీ. మరి వాట్ అబౌట్ ఫ్రీనాలజీ? ఎంత కన్ఫ్యూజన్ ఇచ్చారు చూడండి. ఫీనాలజీ, పీడాలజీ. ద స్టడీ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ వీ కెన్ కాల్ యాజ్ ఫీనాలజీ. దెన్ వాట్ అబౌట్ ఫ్రీనాలజీ? ఫ్రీనాలజీ అంటే ఏంటంటే ద స్టడీ అబౌట్ ది స్కల్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్. అంటే మానవుని బ్రెయిన్ ఉండేటువంటి ఏదైతే ఈ పుర్రె ఎముకల గూడు ఉందో, ఈ పుర్రెకు సంబంధించి స్కల్ కు సంబంధించి ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి ఈ పుర్రెకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని మనం ఫ్రీనాలజీ అంటాం. తర్వాత మరి పెడాలజీ అంటే ఏంటంటే దీన్ని మనం ఎడపాలజీ అని కూడా మనం పిలుస్తాం. పెడాలజీ దీన్నే మనం మృత్తిక ఏర్పడడం అని మనం పిలుస్తాం. ఏమంటాం? మృత్తిక ఏర్పడే విధానాన్ని పెడాలజీ. అయితే ఇందులో మృత్తిక ఏర్పడేటువంటి విధానానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు పెడాలజీ, ఎడపాలజీ ముఖ్యంగా ద స్టడీ ఆఫ్ ది సాయిల్. ద స్టడీ ఆఫ్ సాయిల్ వీ కెన్ కాల్ యాజ్ పెడాలజీ ఆర్ ఎడపాలజీ. ఫ్రీనాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ ది స్కల్, పుర్రె. ఫీనాలజీ మీన్స్ ఫీనాలజీ, the study of migration of birds, phenology. Then odontology. Odontology belongs to teeth, means the study about the structure of the teeth, arrangement of the teeth on the jaws, that we can call as odontology. దంతాలకు సంబంధించినటువంటి అమెరికా, దంతాలకు సంబంధించినటువంటి నిర్మాణం, దంతాలకు సంబంధించినటువంటి వివరణ, వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓడెంటాలజీగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 60th క్వశ్చన్. The Japanese and Philippines lakes are volcanic lakes in which the extreme chemical conditions are seen. మనం జనరల్ గా జపాన్ దేశంలో కానీ ఫిలిప్పీన్స్, ఆసియా కాంటినెంట్ కు సంబంధించి ఆసియా ఖండంలో ఉండేటువంటి ఈ జపాన్ మరియు ఫిలిప్పీన్ లో ఉండేటువంటి ఈ వల్కానిక్ లేక్స్ ఏదైతే మనకు అగ్నిపర్వతాలను ఉద్భేదనానికి తోడ్పడేటువంటి సరస్సులు ఉన్నాయో అందులో అనేకమైనటువంటి కెమికల్ కండిషన్స్ మనం గమనిస్తాం. ఎస్, అబ్సల్యూట్లీ. Acid or alkaline lakes associated with volcanic regions are called volcanic lakes. మనకి ఏదైతే ఆమ్లం కానీ క్షారాలతో కూడి ఉండేటువంటి వాటితో సంబంధం ఉండేటువంటి ఇది ఈ మనకు ఈ అగ్ని పర్వతాలతో కూడి ఉండేటువంటి ప్రదేశాలను మనం వాల్కానిక్ లేక్స్ గా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి both A and R are correct and R is the correct explanation of the A. Next, if the fertilized egg of a plant has 40 chromosomes, the number of chromosomes present in pollen mother cell. ఇక్కడ మనకి ఏం అడిగాడంటే ప్రత్యేకించి ఇందులో మనం అడిగినటువంటి ప్రశ్నను కనుక మనం గమనిస్తే సో మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ హియర్ ది ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటే ఏదైతే మనకు ఈ ఫలదీకరణం చెందినటువంటి ఈ అండం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏ స్థితిలో ఉంటుందండి? ద్వయ స్థితిలో ఉంటుంది. సో ఫర్టిలైజ్డ్ ఎగ్, it is a diploid condition. So diploid condition, fertilized egg plant has 40 chromosomes and even the number of chromosomes present in the pollen mother cell. Then what is the ploidy of the pollen mother cell? Ante sukshma siddha bija matrukanam leda dine paragarenu matrukanam ani pilustaru. Ee paragarenu matrukanam gaani sukshma siddha bija matrukanam gaani దీనికి సంబంధించినటువంటి ప్లాయిడ్ ఏ కండిషన్ ఉంటుందంటే ఇది కూడా ద్వయ స్థితిలో ఉంటుంది. కాబట్టి మనకు ఫర్టిలైజ్డ్ ఎగ్ ఎంతైతే ఉంటుందో క్రోమోజోమ్ అంటే అది 40 ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్ ప్రజెంట్ ఇన్ ది పోలెన్ మదర్ సెల్. కాబట్టి ఇది కూడా ద్వయ స్థితిలో ఉంటుంది. కాబట్టి
సంఖ్య ఎంత ఉండాలండి? క్రోమోజోమ్ నంబర్ 40. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ మనం డయస్థితులను కాకుండా క్వశ్చన్ ఎలా అడిగాడండి? అంటే ఫలదీకరణం చెందినటువంటి స్త్రీ బీజకణము అంటే ద్వయస్థితిలో ఉండేటువంటిది 40 క్రోమోజోములు కలిగి ఉంటే దానికి సంబంధించిందే అదే మొక్కకు సంబంధించిన పొలెన్ మదర్ సెల్ లో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? పొలెన్ మదర్ సెల్ ఈజ్ ఆల్సో ద ప్లాయిడీ ఈజ్ డిప్లాయిడ్. సో ఇన్ డిప్లాయిడ్ కండిషన్ then definitely the chromosome number is 40. Okay, then if the primary endospermic nucleus or the endosperm condition that is ట్రిప్లాయిడ్ కండిషన్, అది త్రయస్థితిలో ఉంటుంది కాబట్టి మనకు హ్యాప్లాయిడ్ కండిషన్ కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు 20 క్రోమోజోములు, డిప్లాయిడ్ కండిషన్ కు తీసుకున్నప్పుడు 40 క్రోమోజోములు, మరి ట్రిప్లాయిడ్ కండిషన్ కు సంబంధించి తీసుకున్నప్పుడు ఎంత అవుతుందండి? 3n అంటే ప్రాథమిక అంకురోత్సేద కేంద్రానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇది ఆన్సర్ 3n అవుతుంది. కానీ అడిగిన ప్రశ్నకు మాత్రం ఆన్సర్ సి ఆప్షన్, దట్ ఈస్ 40 chromosomes. Then female gametophyte of a typical dicot at the time of fertilization. మనం ఫలదీకరణ జరిగేటువంటి క్రమంలో ఇక్కడ ఉండేటువంటి ఏదైతే మనకు ఈ స్త్రీ బీజాశయం లేదా దీన్ని మనం ఇంకేమని కూడా పిలుస్తామంటే ప్రత్యేకించి ఇందులో ఉండేటువంటి ఇది మనకు మోనోస్పోరిక్ ఎంబ్రియోసాక్ సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకు ఎన్ని కేంద్రకాలు ఎన్ని కణాలు ఉంటాయి అని అడిగాడు. జనరల్గా పాలిగోనంకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు పాలిగోనం డైవారికేటంకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఏ మోడల్ ఎంబ్రియోసాక్, ఇట్ ఈస్ ఏ మోనోస్పోరిక్ ఎంబ్రియోసాక్. ఈ పాలిగోనంకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో మధ్యలో ద్వయస్థితిక కేంద్రకం లేదా డిప్లాయిడ్ సెంట్రల్ సెల్, అదేవిధంగా మనకు ఈ చలాజ దిశలో మనకు 3 ఆంటీపోడల్ సెల్స్ ఉంటాయి. అదేవిధంగా మనకు మైక్రోపైలార్ రీజన్ వైపు పరిమాణంలో పెద్దగా ఉండేటువంటి స్త్రీబీజ కణం, 2 చిన్న కణాలు ఉంటాయి. ఈ చిన్న కణాలు ప్రత్యేకించి మనం ఏమని పిలుస్తామంటే సినర్జిడ్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? సినర్జిడ్స్ లేదా సహాయ కణాలు అంటారు. ఏమంటారండి? సహాయక కణాలు అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆంటీపోడల్స్ ఆర్ హ్యాప్లాయిడ్ కండిషన్ అండ్ ఈవెన్ దో ది ఎగ్ అపారటస్ లేదా శ్రీబీజ పరికరంలో ఉండేటువంటి ఒక శ్రీబీజ కణం అంటే 1 egg cell అండ్ 2 మనకు సినర్జిడ్స్ ఏదైతే సహాయ కణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా హ్యాప్లాయిడ్ కండిషన్ ఉంటాయి. సో సెంట్రల్ సెల్ మాత్రమే డిప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. కాబట్టి ఇందులో ఇప్పుడు మీరు గమనించండి ఎన్ని కేంద్రకాలు ఉన్నాయి, ఎన్ని కణాలు ఉన్నాయంటే చూడండి. ఆంటీపోడల్ సెల్స్ ఎన్నండి? 3 కేంద్రకాలు, మధ్య కణం 2 కేంద్రకాలు, మనకు మైక్రోపైలార్ రీజియన్ లేదా అండద్వార స్థితిలో 3 కేంద్రకాలు అంటే 3 కేంద్రకాలు ప్లస్ 2 కేంద్రకాలు 5 కేంద్రకాలు ప్లస్ ఆంటీపోడల్స్ వైపు 3 కేంద్రకాలు, మొత్తం ఎన్ని కేంద్రకాలు అయ్యాయండి? 8 కేంద్రకాలు అంటే 8 న్యూక్లియేటెడ్. అదేవిధంగా ఎన్ని కణాలు ఉన్నాయండి? 3 ఆంటీపోడల్ కణాలు, 1 ద్వికేంద్రక మధ్య కణం, 3 ఆంటీపోడల్ కణాలు, 1 ద్వికేంద్రక మధ్య కణం, అదేవిధంగా 3 అండద్వార కణం. మొత్తం ఎన్ని కణాలు అయినాయండి? 7. కాబట్టి 7 celled 8 nucleated stage, that is a polygon. క్లియర్? తర్వాత మనం తీసుకున్నప్పుడు ఈ 63వ ప్రశ్నకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇది కూడా మనకు అసెర్షన్ రీజన్ కి సంబంధించింది. ఏ క్లియోడిక్ ఎగ్, ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో ఈజ్ అరెస్టెడ్ ఇన్ ఫ్లెషీ laid eggs, the reason fleshy laid eggs show drop in temperature, so they need incubation. In this assertion region, both are correct, and even though the R is the correct explanation of A. So this is the assertion region. Then next, మనం చెప్పుకోవాల్సింది 64th question, correct the matching, that is the embryonic cleavage. అంటే మనకు డెవలప్మెంటల్ స్టడీస్ కి సంబంధించి ముఖ్యంగా తీసుకున్నప్పుడు ఏదైతే మనకు ఈ క్లీవేజ్ కి సంబంధించి ఎనీ సెట్ ఎగ్జామినేషన్ ఆర్ ఈవెన్ దో సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ వితౌట్ క్లీవేజ్ దేర్ ఇస్ నో క్వశ్చన్, దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధనానికి సంబంధించి ఈ విధన ప్రక్రియకు సంబంధించి ఖచ్చితంగా మనకు పిండానికి సంబంధించి
అంటే పిండం యొక్క అభివృద్ధి దశలకు సంబంధించినటువంటి డెవలప్మెంటల్ స్టేజ్కి సంబంధించి డెఫినెట్గా అడుగుతారు. లార్వాస్కి సంబంధించి డెఫినెట్గా అడుగుతారు. ఇందులో మనం ఈ పిండానికి సంబంధించినటువంటి అభివృద్ధి దశలకు సంబంధించినటువంటి వివిధ రకాల విధానాలను మనం చూసుకున్నప్పుడు ఏ జీవుల్లో ఏ రకమైన విధానాలు ఉంటాయని అడిగారు. చూడండి, రేడియల్ క్లీవేజ్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ఎకైనోడర్మ్స్, ఎకైనోడర్మ్. స్పైరల్ క్లీవేజ్, ఈ స్పైరల్ క్లీవేజ్ అనేటువంటిది అనలిడ్స్ లో మనం గమనిస్తాం, అంటే అనలిడ్కి సంబంధించిన. బైలేటరల్ క్లీవేజ్, ఈ బైలేటరల్ క్లీవేజ్ అనేటువంటి ట్యూనికేట్స్ కి సంబంధించినటువంటి చేపల్లో మనం గమనిస్తాం. తర్వాత మనకు రొటేషనల్ క్లీవేజ్, ముఖ్యంగా క్షీరదాలలో మనకు రొటేషనల్ క్లీవేజ్ ను మనం గమనించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 65 మనం తీసుకున్నప్పుడు డ్యూరింగ్ డిఫరెన్షియేషన్ డిఫరెంట్ సెల్ టైప్స్ మేక్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఎట్ సెవెరల్ లెవెల్స్ ఇన్ ది ఫాలోయింగ్ సీక్వెన్సెస్. జనరల్ గా మనకు మనకు విభేదనం చెందేటువంటి క్రమంలో వివిధ రకాల కణాలు ఎలాంటి ప్రోటీన్లు కలిగి ఉంటాయని మనం తీసుకున్నప్పుడు, ఇందులో మనం తీసుకున్నప్పుడు ఈ సీక్వెన్స్ ను మనం గమనిస్తే మొదటిది డిఫరెన్షియల్ జీన్ ట్రాన్స్క్రిప్షన్, ఇది మొదటి దశ. రెండవ దశ డిఫరెన్షియల్ ఆర్ఎన్ఏ ప్రాసెసింగ్. తర్వాత మూడవది డిఫరెన్షియల్ ఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్, దెన్ డిఫరెన్షియల్ ప్రోటీన్ మాడిఫికేషన్. ఇదంతా కూడా మనం దీన్ని గమనిస్తే ఇది ఎలా మనకు కనబడుతుంది అంటే, ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ కు సంబంధించినటువంటి ప్రాసెస్ ను ఒక సిస్టమేటిక్ గా మనం చదువుకున్నప్పుడు ఈ డిఫరెన్షియేషన్ కు సంబంధించి మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. మొదటిది ఏముందంటే డిఫరెన్షియల్ జీన్ ట్రాన్స్క్రిప్షన్, దెన్ ట్రాన్స్లేషన్, then RNA processing, then protein modification. This is the correct sequence. Okay, number 1 differential gene transcription, number 2 differential RNA processing, then differential RNA translation. So first one is DNA gene transcription, second one differential RNA processing, third one RNA translation, fourth one RNA protein modification. Then 66th question, if the deleterious effect of a mutation in a gene are overcome by a mutation in another gene, the process is called. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సొమాటిక్ మ్యుటేషన్ పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? సొమాటిక్ మ్యుటేషన్ పిలుస్తాం. నెక్స్ట్ 67th, extra chromosomal inheritance of male sterility was discovered in maize by. మనకు మొక్కజొన్నలో మనకు తెలుసు ఈ మేల్ స్టెరిలిటీకి సంబంధించినటువంటి పురుష వెందత్వానికి సంబంధించి ఏదైతే మనకు ఎక్స్ట్రా క్రోమల్ ఇన్హెరిటెన్స్, దీన్ని మనం కేంద్రకేతర అనువంశికత లేదా కేంద్రకేతర జీనోమ్ కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకు మేల్ స్టెరిలిటీ ఇన్హెరిటెన్స్ కి సంబంధించినటువంటి మేల్ స్టెరిలిటీని ఎవరు కనుక్కున్నారు మొక్కజొన్నలు అంటే ఎంఎం రోడ్స్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. తర్వాత అసెర్షన్ రీజన్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మెంటల్ అండ్ మోటార్ రేడియేషన్ అండ్ డెత్ బై ఏజెస్ 2 to 4 years ఆర్ ఫినోటైపిక్ ఎఫెక్ట్స్ ఇన్ ది ఇండివిజువల్ ఆఫ్ Tay-Sachs disease. In the individuals of Tay-Sachs disease, galactose 1-phosphate uridyl transferase fails to catalyze transformation of galactose into glucose. So between this assertion and reason, both among this between these two, A is correct and R is false. Then 66th question, adapted characters acquired by an organism are not inherited. They do not get the sufficient time to be fixed at the genetic level. In this, A is true and R is false. Then next 70th question, geological evidence indicates that free oxygen began accumulating in the atmosphere about 2 billion years ago. And the free oxygen on the atmosphere is produced by cyanobacterial life forms. Yes, absolutely. After the formation of the earth, after the formation of egg, during that time, there is no oxygen. But after the 2 or 3 billion years ago, the oxygen is produced by the cyanobacteria. So both are correct and R is correct explanation to A. Then 71 question, that is also assertional region. The records of evolution of birds is sketchy. The R is the pneumatic bones
of birds make poor fossils. So in this assertion and reason, both are true. The R is correct explanation of A. And the 72nd question, that is match the following. In these animals and their real, that is Protopterus. Protopterus belongs to Ethiopian, and Opossum belongs to Nearctic, and Spinodon belongs to Australian, and prehensile tailed monkey belongs to Neotropical. So these are the realm of the animals. Protopterus Ethiopian, Opossum belongs to Nearctic, and the Spinodon Australian, prehensile tailed monkey belongs to Neotropical region. Then 73rd, according to Darwinism, which one represents the correct sequence of events in the origin of new species? So among these four, the fourth one is the first, and then the variation. So in the fourth one, struggle for existence, variation and their inheritance, survival of the fittest, and natural selection. And the second one, variation and their inheritance, survival of the fittest, natural selection, struggle for existence. And the next one, the survival of the fittest, struggle for existence, natural selection, and variation and their inheritance. And the last one, natural selection, variation and their inheritance, survival of the fittest, struggle for existence. These are the, according to Darwinism, correct sequence. And the seventh four, enterokinase stimulates. This belongs to digestion. It means metabolic activities of the organism. The enterokinase stimulates trypsinogen enzyme. Trypsinogen is an enzyme. Then last question. In the detoxification of ammonia, the key intermediate product, that is the synthesis of citrulline, is appeared to be present in the following extrahepatic tissues. That is, extrahepatic tissues are brain and intestine. Brain and intestine. So this is the last question of the 2017 AP set paper 3. My dear friends, remember, in new modern or the recent question paper setting has changed. Only section 1, that is the paper 1. Paper 1 related to teaching aptitude, research aptitude, and general mental ability. And the paper 2 belongs to our optional subjects, maybe the life sciences, maybe the physical sciences, maybe the mathematical sciences, or other subjects. My dear friends, the concerned subject is paper 2, and paper 1 is common to all, which is in both media. We are observed in both media, Telugu and English. But whereas in paper 2, it should be in English or Hindi. You can choose Hindi or English. So definitely set examination, definitely we are observed in English only. Okay, this is for your information, my dear friends. Okay, so paper 1 and paper 2. It is a online paper, computer-based test, CBT test, online test. My dear friends, that is a screen-based test. సో మీకు సంబంధించి పేపర్ 1 పేపర్ 2 కంటిన్యూషన్ ఉంటుంది. పేపర్ 1 కు సమయం సరిపోదు. ఇమీడియట్ గా మీరు ఆన్సర్ చూస్ చేసేటప్పుడు డిలే చేయకండి, తర్వాత పెడతానకండి. పేపర్ 1 ఇమీడియట్ గా అయిపోగానే షట్ డౌన్ అయిపోతుంది, మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ డిలే చేయకుండా పెట్టాలి. పేపర్ 2 అనేటువంటిది మనకు ఎక్కువ టైం ఉంటుంది, 3 hours ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మనం చూడొచ్చు. ఓకేనా? ఐ విల్ స్టాప్ హియర్. రిమైనింగ్ విల్ డిస్కస్ నెక్స్ట్.